నేరే సా నేరే బామా ఒక లాలన ఒక దీవెన సడి చేయవాయద మాటునా ఒక లాలన ఒక దీవెన సడి చేయవాయద మాటునా తీయ తీయని ప్రియ భావన చిగురించదా పొరపాటునా కలబోసుకున్న ఊసులు ఏమైనవో అసలేమో పెనవేసుకున్న ప్రేమలు మెల్లమెల్లగా ఎటుపోయను. ఒకసారి ఫోన్ చేస్తా. ఎలా మాట్లాడతావు ఇంద్రా? ఈ పండుగ మీతో జరుపుకుందామని. సరే సరే రా. సరే సరేరా, జాగ్రత్తగా. మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు. నేను ఒక్కనే మిలిగా. మా నాన్న ఎప్పుడు వస్తాడో ఏంటో. సార్ చెప్పండి సార్. సార్ అలాగే. వినయ్ సార్, మా నాన్న వచ్చారా? రాలేదు. సాయంత్రం వస్తా అంట మీ నాన్న. స్కూల్ విడిచిపెట్టి వెళ్ళవా, జాగ్రత్త. సాయంత్రం దాకా స్కూల్లోనే వెయిట్ చేయాలా? ఫ్రెండ్స్ కూడా లేరు. ఈ వార్డెన్ గడపడు. ఎవరి పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారు. కానీ నా పేరెంట్స్కి
ముఖ్యమైంది. వాటర్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నట్టున్నాడు? ఇదే కరెక్ట్ టైం. ఎవరు లేరుగా. కాసేపు సరదాగా తిరిగి సాయంత్రానికి స్కూల్కి వెళ్దాం. డాడీ వస్తాడు. పండుగ తర్వాత కలుస్తా. నా కొడుకు వస్తున్నాడు. వచ్చి కూర్చుని 2 గంటలు అవుతుంది. ఇంకా రాలేదేంటి వీడు? ఎవరి కాళ్ళ అమ్మా నాన్ని పండక్కి ఇంటికి తీసుకెళ్తున్నారు. నా కొడుకు వస్తాడా రాడా? ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లా. ఎవరు బాబు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నా? నేను జిల్లా పబ్లిక్ స్కూల్లో హాస్టల్ తాత. మా నాన్న వచ్చి సంక్రాంతి సెలవులకి ఇంటికి తీసుకువెళ్తానన్నాడు. కానీ స్కూల్లో ఒక్కనే ఉండలేక వాటర్ వెళ్ళంగానే వచ్చేసాను. ఇంత చిన్న వయసులోనే హాస్టల్ వేశారు. ఎదిగే వయసులో అమ్మా నాన్నతో ఉండాల్సి నువ్వు ఇలా హాస్టల్లో ఎందుకున్నావు? మా అమ్మ నాన్నలు ఉద్యోగం చేసుకోవడం, పోట్లాడుకోవడం తప్ప ఇంకా నన్ను ఎప్పుడు చూసుకుంటారు? అవును, మీరెందుకున్నారు ఇక్కడ? నేనా? నాకంటే వయసు అయిపోయింది. నా పని నేను చేసుకోలేను. ఎక్కడైతే వాళ్ళ దగ్గర ఉండి చూసుకుంటారుగా. అవును, మీకంటూ ఎవరు లేరా? నా కొడుకున్నాడయ్యా, వాడింటికి వెళ్తున్నా. మీరేం సంపాదించలేదా? మీకు సొంత ఇల్లు ఏం లేదా? లేదు, ఏ భూమి మీద ఎవరికి సొంత ఇల్లు అంటూ లేదు. అందరూ అద్దెకుండి పోవటానికి వచ్చారు. అదేంటి, మాకు సొంత ఇల్లు ఉందా? మాకు సొంత కారు ఉందిగా. ఏది శాశ్వతం కాదు ఈ భూమి మీద. మనం సంపాదించింది కూడా మనం తినలేం. ఎందుకని పెంచిన అమ్మ నాన్ని బాగా చూసుకో. అనుభవంతో చెప్తున్నా, ఏది సొంతం కాదు. సరేనా మనోడా? మీరెందుకు ఇంత దగ్గర ఉన్నారు? కాసేపు నవ్వుకుందామా? స్కూల్కి వెళ్ళవా? వామ్మో, వార్డెన్ గారు వచ్చాడు. ఏం తెలియనట్టుండి తాత. అబ్బా, లే దొరికేసా. పదా బయటికి నడు. పదా మీ నాన్న అడిగితే నేను సమాధానం చెప్పుకోవాలరా. చెప్పా పెట్టకుండా బయట తిరుగుతున్నానండి. బాబు, ఒక్కసారి వదిలు బాబు. నా చెయ్యి ఒక్కసారి. ఈ గడియం నా గుర్తుగా ఇస్తున్నా. నా మనవడికి ఇద్దామనుకున్నా, కానీ కొడుకు వస్తాడో రాడో తెలియదు. అందుకని నీకు ఇస్తున్నా. సరే తాత, నేనేమి నీ మనవన్న అనుకో. బాయ్ తాత, నువ్వేం దిగులేసుకోవాలే, నీ కొడుకు వస్తాడు. బయట ఎండగా ఉంది, లోపలికి వెళ్ళి కూర్చోపో తాత. బాయ్. బయటకు వచ్చి చాలాసేపు అయింది. నా కొడుకు వచ్చేలా లేడే. పోదాం లోపలికి. ఏంటి నారాయణ, కొడుకు రాలేదు? వారికి ఏదో పని ఉన్నట్లే. ఎక్కడికి వెళ్తున్నావు? అయినా మనకెందుకులే. తాత
తాత మీ కొడుకు వచ్చాడు తాత. తాత లే తాత. తాత లే తాత, మీ కొడుకు వచ్చాడు లే తాత. సరే మరి ఉంటా. ఏంటి ఇక్కడ ఆపారు? ఇంద్ర అబ్బాయి తగ్గిపోయావు. తాతయ్య నువ్వేనా? ఇక నుంచి మన ఇంట్లో ఒంటరిగా ఉండాల్సిన భయం కూడా లేదు. తోడుగా నాకు మా తాతయ్య ఉంటాడు. ఏ తాతయ్య ఉంటావుగా? పక్క పక్కనే ఉంటూ ఈడు నా మనవడని తిరిగేటానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది. ఉరుకుల పరుగుల ఈ మానవ జీవితంలో పిల్లలకు సమయం కేటాయించలేని తల్లిదండ్రులను సొమ్ము చేసుకుంటున్న హాస్టళ్లు, కన్నవారిని ప్రేమించలేని బిడ్డల డబ్బులతో పెరుగుతున్న వృద్ధాశ్రమాలు, కనీసం పండగలకు పబ్బాలకు కూడా కనిపించని అనుబంధాల కోసం పరితపించే మన పసివాళ్ళు. రేపు వాళ్ళు కూడా మనలా మారితే మన పరిస్థితి ఏమిటి?